మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విజయ్. ఇట్లా బ్లాగ్ చేసి ఇట్లా రైడ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కదా. సో మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ రైడ్ చేస్తున్నా. సో ఈ రైడ్ ఏంటంటే పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే హైదరాబాద్ నుంచి ఎవరికైతే అడ్వెంచర్ కావాలని చెప్పి అనుకుంటారో, జస్ట్ 2 days టైం మాత్రమే ఉంటుందో, దాంట్లో రైడ్ కూడా చేయాలని చెప్పి అనుకుంటారు, కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయాలనుకుంటారు, అండ్ కొంతమంది అయితే ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయాలనుకుంటారు. వాళ్ళ కోసం ఈ రైడ్ నేను చేస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం అనమాట. సో దీనిలో ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి ఒక లాంగ్ రైడ్ చేయొచ్చు, అండ్ ఒక సఫారీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, హైవే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అంతేకాకుండా మన తెలంగాణ లోపల ఉన్న గ్రేట్ వాటర్ ఫాల్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏం సంగతి అన్నది ఈ వ్లాగ్ మీరు మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ వ్లాగ్ చూడటం మీరు స్టార్ట్ చేసి ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ లైక్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు లదాఖ్లో నేను రైడ్ చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ రైడ్ అనమాట. అండ్ ఈ స్పెషల్ రైడ్ మనం వెళ్తుంది తిప్పేశ్వర్కి, మహారాష్ట్ర వెళ్తున్నాం అనమాట, జస్ట్ తెలంగాణ బార్డర్లో. అండ్ ఇది నా ఫ్రెండ్తో నేను కొలాబరేట్ చేస్తున్నా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్కి మీరు రావచ్చు. అండ్ మీ అందరి కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ డిజైన్ చేసి ఇస్తా. అండ్ నా తరఫు నుంచి వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. పదండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సంగతి, ఈ అడ్వెంచర్ ఎట్లుంటుంది అనేది మొత్తం ఈ బ్లాగ్ ద్వారా మీకు చూపిస్తాను. మీ అందరికీ మనీషా తెలుసు అనుకుంటా. మనీషా తెలిసిన వాళ్ళు కింద కామెంట్స్ చెప్పండి ఐ నో అని చెప్పి. హాయ్ మనీషా, హౌ ఆర్ యు? హలో, ఐమ్ గుడ్. నువ్వు హాయ్ చెప్తుంటే నేను డిస్టర్బ్ చేసిన నేను. సో ఓకే, ఐ థింక్ దే కెన్ హియర్, దే కెన్ సీ మీ, రైట్? హాయ్ ఎవ్రీవన్. సో ఈ రైడ్ ఇనిషియేటివ్ తీసుకుంది కూడా మనీషానే. మనీషా నేను స్టార్టింగ్లో మేమిద్దరం ఇప్పుడు వేరే ఇంకో ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాం. దానికంటే ముందు తెలంగాణలో నీ ఆడియన్స్ ఉన్నారు, సో తెలంగాణలో వై డోంట్ యూ ట్రై సంథింగ్ అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుందనమాట. I really want all the people should join with you and explore Telangana, because this is the place that you are belongs to, right? But yeah, we don't get much time to explore Telangana. Maybe in future also we'll get something, but if we are not there also, still we'll plan something for you guys. Yeah. So how was yesterday's experience? Hey, that was crazy. I guess people should watch this, and Vijay, you put the video very soon, so please watch the event video because it was crazy. Super cross. Yeah, first time I have experienced it. It was amazing. సో ఈ వీకెండ్, ఈ బెస్ట్ వీకెండ్ గెటవేలా నేను ఇంకా మనీషా కలిసి రైడ్ చేస్తున్నాం అనమాట. నేను ఇంకా మనీషా కలిసి చాలా రైడ్స్ చేసినాము, ఇంకా చాలా రైడ్స్ చేయబోతున్నాము. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి నేను అడుగుతా. నువ్వు తెలుగులో మాట్లాడేదన్నా? తెలుగు కూడా నేర్చుకుంది. మన లదాఖ్లో ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ మనీషాకి తెలుగు నేర్పించారు. I know currently one word, that is me. Endaru ella unnaru. ఇంకా వస్తుంది కదా, అప్పుడు అడుగుతావు కదా తెలుగు. Okay, let somebody ask some question and I will answer in Telugu next time, okay? లెట్స్ గో. మీరు కమెంట్స్లో కమెంట్స్ చేయండి, ఆ కమెంట్స్కి రిప్లై నేను తెలుగులో మనీషాతో ఇప్పిస్తాను. Yes, తెలుగులో కమెంట్ చేయండి. నేను తెలుగులో ఆ కమెంట్కి రిప్లై చేస్తా. పక్కా తెలంగాణ మాట్లాడుతున్నావు. సో ఈరోజుకి మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇక్కడ. యాక్చువల్లీ ఇంతకుముందు నేను పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి అనుకుని ఉండే, కానీ అక్కడ 114 రూపీస్ ఉంది పెట్రోల్ కాస్ట్, ఓన్లీ పవర్ అంట. సో అందుకే కొంచెం ముంగటికి వచ్చి నార్మల్ పెట్రోల్ కొట్టిస్తున్నా. ఫ్యూయల్ వచ్చేసి 1638 రూపీస్, 15.25. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోగి షో. నేను మీ విజయ్ విడు, చాలా కూల్ గురు. సో రైడ్ అప్డేట్ కరెంట్లీ. ఓ వైజర్ వస్తలేదు. అచ్చా, కెమెరా ఆపుతుందా? ఇస్ ఇట్ కెమెరా? ఎస్. ఐ హోప్ దిస్ వ్యూ ఈజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా నాకు కింద కమెంట్స్ చెప్పండి తొందరగా. సో కరెంట్లీ మనం మేడ్చల్ ఇప్పుడే దాటినాం, థ్యాంక్ఫుల్ చేసుకొని టువర్డ్స్ ఆదిలాబాద్ వెళ్తున్నాం. అండ్ మనం ఈరోజు వెళ్ళే డెస్టినేషన్ తిప్పేశ్వర్. సో కరెంట్లీ మనం ఇంకా 318 కిలోమీటర్స్ పోవాలి మొత్తం NH44 పైన. క్రేజీ రైడ్ ఉంది. జస్ట్ హైదరాబాద్ అంటే మన సిటీ అవుట్స్కట్స్ ఇప్పుడే దాటినాం. ఐ థింక్ మేడ్చల్ దాటిన తర్వాత ఇది ఫస్ట్ విలేజ్ అనుకుంటా. విలేజ్ పేరు ఏంది? ఈ విలేజ్ నుంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. ఓ వావ్, ఈడొక జియోబీ పెట్రోల్ ఉంది. నెక్స్ట్ టైం ఉంటే ఈడనే పెట్రోల్ కొట్టిద్దాం. ఇది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నా నేను. మనీ నెక్స్ట్ టైం यहीं पे पेट्रोल डालना होगा. हाँ बेटर है ना, रुकने के लिए भी अच्छा है. లదాఖ్ పోయేటోళ్ళు కానీ లేకుంటే NH44 మీద ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోండి. జియోబీపీలో ఒక స్పెషల్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే వాల్స్ పైన ఉన్న డస్ట్ని ఇంకా కార్బన్ ఏదైతే ఉంటుందో బర్న్ కాకుండా మిగిలిపోయిన దాన్ని
క్లియర్ చేస్తుంది. అండ్ నేనైతే ముందే కొట్టించుకున్నాను, నాకు తెలిసి ఉంటే ఇన్నే కొట్టిస్తుండే. వచ్చేటప్పుడు ట్రై చేస్తాను మళ్ళీ జియోపీపీలో పెట్రోల్ కొట్టడానికి. సో ఈ రైడ్ మనం ఫినిష్ చేయాలంటే దగ్గర దగ్గర 2 ట్యాంక్ల పెట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 ట్యాంక్ నేను కొట్టించేసిన, అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో ట్యాంక్ కొట్టేయాల్సి వస్తుంది. సో మనం టైగర్ రిజర్వ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ తిప్పేశ్వర్లో దగ్గర దగ్గర 100+ టైగర్స్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో దాంట్లో మనకి 1-2 రేపు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య టైగర్ సైటింగ్ చాలా అవుతున్నాయి అనమాట. ఎవరైతే సఫారీ తీసుకొని వెళ్తున్నారో డెఫినెట్లీ వాళ్ళకి టైగర్ సైటింగ్ అవుతుంది. సో టైగర్ చూడాలని చెప్పి చాలామందికి ఉంటుంది కదా, రియల్ వైల్డ్ టైగర్స్. నేనైతే ఇంతవరకు రియల్ వైల్డ్ లైఫ్ రాయల్ టైగర్ని చూడలేదు, ఫొటోస్ అది ఇన్ననే చూసినా కానీ రియల్గా నా నేకెడ్ అయితే చూడలేదు. సో ఆ ఎక్సైట్మెంట్ తోటి టైగర్స్ చూడడానికి నేను ఇంకా మనీషా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. లెట్స్ సీ టైగర్ కనిపిస్తుందా కనిపించదా. కనిపించినా కనిపించకపోయినా నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక మంచి వీకెండ్, హైదరాబాద్ నుంచి ఒక బెస్ట్ వీకెండ్ గెటవే అనమాట. ఓవర్టేక్ ఆడుకుంటారా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆడుకుంటారా భయ్యా రోడ్ మీద? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటు సైడ్ ఉంటే ఎట్లా అవుతాయి చెప్పు? రెండు ఆటోలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఇక్కడ నుంచి స్పీడ్ ఎంత తెలుసా? 30-40. వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ ఏమవుతాయి? ఫ్యామిలీ పిక్నిక్ అంటే ఇట్లా ఉండాలి. చాక్లెట్ ఏదో చాక్లెట్ తినచ్చు. లైఫ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలి. మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏం కావాలన్నది కాదు, మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో సంతోషంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఐఎమ్ ఆల్సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. పెద్దన్న ఇక్కడ సైడ్ నడిపించాలి, ఇక్కడ సైడ్ లెఫ్ట్లోకి రా. అదే నేర్పియాల్సి వస్తుంది హైవే మీద ఎవరైనా నడిపించాలన్నది. ఫాస్ట్ లైన్ స్లో లైన్ అండర్స్టాండ్. సో మనీషా ఈజ్ సేయింగ్ దుబాయ్లో ఒకవేళ ఒక స్పీడ్ లిమిట్ సెట్ చేసిర్రు ఈ రోడ్ పైన 80 కిలోమీటర్స్ అని చెప్పి, లేకుంటే 120 కిలోమీటర్స్ అని చెప్పి. ఈ రోడ్ పైన 120 కిలోమీటర్స్ కంటే తక్కువ నడిపిస్తే కొంచెం కెమెరాలో రికార్డ్ వేసుకొని ఒక పాయింట్ వచ్చిన తర్వాత 2000 दिरहम कितना दिरहम 2000 दिरहम बोले तो ఎన్ని పైసలు कितना पैसा 27 25. Oh my god, so that means 25,000 rupees almost 25,000 rupees ఫైన్ అంట. అట్లా అంటే ఈ లెక్కన మన వాళ్ళకి ఎంత ఫైన్ పడుతుంది ఆలోచించండి, కింద కమెంట్స్లో చెప్పండి. टूट गया डोर. शिट. हाईवे पे गिर गया होगा बोलती तुम. అయ్యా కొత్తది హీరో ఈ డోర్ ఊసిపోయింది, ఎగిరిపోయింది కూడా ఎన్నో. I think it hasn't gone on the highway only because of the air. पहले ही चला गया वो. What do you say? हाँ, क्या करना पड़ेगा अभी? It won't be waterproof now, right? नहीं, यहाँ नहीं है, वो पहले ही गिर गया. पक्का ना? बस एक बार चेक कर रहा हूँ. Oh my God. तुमने बोला गया. I thought maybe it fall. मेरे को लगा నాకు అనిపించింది ఇక్కడనే ఊసిపోయిందేమో అని చెప్పి. చలో విల్ కీప్ ఇట్ ఇన్ ద పాకెట్ ఓన్లీ. इसको We have to fix it right. If it fall like this. so we have to keep it somewhere where we wanted to use, so we have the handy. Only when during the water, right? డ్యూరింగ్ ద వాటర్. అమ్మా కొత్త కెమెరాది భయ్యా, ఇప్పుడే కింద పడిపోయింది. లక్కీలీ దొరికింది, దొరకకపోయినట్టు మాత్రం అయిపోతుండే. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ద కెమెరా బ్యాగ్ ఇట్ సెల్ఫ్. సేఫ్ ప్లేస్. కిतना లక్కీ అయినా हम लोग. ఎందుకు బనానాస్ ఎందుకు తీసినావు? इधर एक अंकल जा रहे ना, తెలుగులో చెప్పు. तेरो ताता नड़पिया जा रहे हैं. नहीं बोलो ताता. There is one uncle, he is walking and going. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పండి. I don't know. నీకు తెలుగు వస్తుంది, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు ఆల్రెడీ పక్కా. हो गया इसका फ्रंट व्हील. ओ माय गॉड,
దట్స్ హారబుల్. ఏం కాలేదు, ఇప్పుడిప్పుడే అయింది అది. అభి అభి హువా. ఈజ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇమాజిన్ నథింగ్ హ్యాపెన్ టు దట్ ट्रक ड्राइवर. नहीं तो वो रील बनाना पड़ता. हेलो जी मालिक, थोड़ा सो गया था. वो थोड़ा गलती हो गया. ఇది అదృష్టం. బట్ హైవే పైన చూడండి ఎంత అదృష్టం. ఇలాంటి అదృష్టం అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. ఐ థింక్ ఎలక్షన్స్ के लिए पुलिस चेक हो रहा है शायद. क्या नॉट अलाउड है? क्या अलाउड नहीं है? नो ఫైన్స్ వాళ్ళు ఫైన్స్ చెక్ చేస్తున్నారు. టోల్ కాడ ఫైన్స్ చెక్ చేయొద్దు యాక్చువల్గా అయితే, కానీ ఎందుకో మళ్ళీ టోల్ దగ్గర వీళ్ళు ఫైన్స్ చెక్ చేస్తారు. అండ్ టోల్ దగ్గర అసలు హైవే పైన ఏడా చెక్ చేయాల్సిన అవసరమే లేదు. హైవే పైన ఆపి ఇవన్నీ చెక్ చేయడము, ఈ ఏమంటారు మధ్యలో పైసలు సంపాదించాలని చెప్పి ఉంటుంది కదా, వాళ్ళ టాక్టిక్స్ ఇవి. ఇంకో విషయం, మన బండి పైన క్రూజ్ కంట్రోల్ పెట్టించినాం మనము. సో కరెంట్లీ నేను క్రూజ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నా. మీరు చూడొచ్చు నా చెయ్యి ఇక్కడ ఉంది. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ నా బండి 93 km/h స్పీడ్లో క్రూజ్ అవుతుంది. నేను కావాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇట్లా ప్లస్ బటన్ అవుతుంటే స్పీడ్ పెరుగుతుంది. ఎంత 96, 97, 98. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నా చెయ్యి ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను తగ్గిస్తాను స్పీడ్. మైనస్ అవుతుంటే స్పీడ్ తగ్గిపోతుంది. లైక్ దిస్ 88 km. కానీ క్రూజ్ కంట్రోల్లో ఒక చిన్న గ్లిచ్ వచ్చింది. ఆ గ్లిచ్ ఏందన్న నాకు కూడా తెలియదు. యాక్చువల్ అయితే 2500 RPM పైనకి వెళ్ళి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిపోతుంది. కానీ మన క్రూజ్ కంట్రోల్ 5000 తర్వాత యాక్టివేట్ అవుతుంది. నిన్న మనము ఈ బాక్ బస్టర్స్, ఇంకా యాక్చువల్గా మిస్టేక్ నాదనమాట. ఈ బాక్ బస్టర్స్ ఇంకా క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసినాము. సో దాని తర్వాత నుంచి క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎట్లా రీసెట్ చేయాలన్నది చూడాలి. బికాజ్ ప్రతి ఒక్క దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేసి దాంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి అనొద్దు. ఇదైతే బాగానే పనిచేస్తుంది. బట్ నేనే చిన్న ట్వీకింగ్ చేసిన. ఇట్లా ట్వీకింగ్ అది చేస్తేనే మనకు అర్థమవుతుంది ఇఫ్ అండ్ బట్ ఏం ప్రాబ్లమ్స్ ఏంది ఏం సంగతి అన్నది. కెమెరామ్యాన్ జల్దీ జూమ్ కరో. ఈ కార్లో మీకు ఏమైనా కనిపిస్తుందా? ఈ కార్లో మీకు ఏమైనా కనిపిస్తుందా? క్విక్లీ చూసి చెప్పండి తొందరగా. కెన్ యూ సీ సంథింగ్ ఇన్ దిస్ కార్? ఓకే, ఐ థింక్ దీనిలో కనిపించకపోతే ఐఫోన్లో రికార్డ్ చేస్తుంది మనీషా. అది రికార్డింగ్ ఇన్ 4x. ఇస్ ఇట్ విజిబుల్ రైట్? ఓ మై గాడ్, దీన్నే అంటారు. అరే సూపర్ ప్లేస్ బ్రో, అమేజింగ్. అండ్ ఎట్లాంటి ప్లేస్లో కూర్చుండే సైడ్ మిర్రర్, అంటే వెనకాల మిర్రర్ అనేది డిస్ట్రాక్ట్ కాకుండా కూర్చున్నాడు. సూపర్. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటా. దిస్ ఈస్ కాల్డ్ బోనం. సో ఎల్లమ్మ తల్లికి బోనం ఎక్కిస్తారనమాట. ఇట్లా బోనం ఎక్కించి యాటని కోసి పెద్ద దావత్ చేస్తారు. మీ ఊర్లో చేస్తారా ఇట్లా? वाव जीटी क्या भगा रहा है ना, उसको जाके बोलते हैं. अरे टाइम मिलेगा वो. బ్రో హెల్మెట్ పెట్టుకో బ్రో. ఎంత ఫాస్ట్గా పోతున్నావు? హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ మోనార్క్ వినర్ అనమాట. ఆదిలాబాద్ 112 km, నాగ్పూర్ 306 అండ్ వారణాసి 1026 and Srinagar is 2460 kilometers and we are going to reach Srinagar in some days. లిటరలీ ఒక 2 seconds నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ బండిని చూసి. ఎందుకో మీకు చూపిస్తాను. ఆయన యాక్చువల్లీ ఈ కెమెరాలో దూరం కదా, అంటే ఈ కెమెరా వైడ్ యాంగిల్ కదా, కళ్ళకి కనిపించినంత ఈ కెమెరాలో కనిపించదు. ఈ బండిని చూసి బండి ఇటు సైడ్ వస్తుందా అని 2 seconds నేను లిటరల్లీ షాక్ అయ్యి ఆగిపోయినా. తర్వాత వేస్తే బండి వస్తలేదు, బండిని తీసుకెళ్తారు. అమ్మా. అండ్ హైవే పైన హైవే పోలీసులు ఎవరైనా ఉంటే లుక్ ఎట్ దిస్ నెంబర్ ప్లేట్ TS 1882214. అబ్బో, హైవే పైన సెల్ ఫోన్ కాలింగ్ కూడా.
Ram. No. He's also talking on a phone. See, he's riding and speaking on a phone also. నిజామాబాద్ తర్వాత నిర్మల్ డిస్టిక్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎంటర్ అయ్యేదాకా ఇడికల్ రోడ్లన్నీ ఎట్లా కనిపిస్తాయి అంటే ఓ పొడుగు రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఒక రోడ్ కనిపిస్తుంది ఎంత పొడుగు ఉందో. అండ్ హైదరాబాద్ 83 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఆల్రెడీ టైం 2:15 అవుతుంది. మనము ఎగ్జాక్ట్లీ 10 o'clockకి స్టార్ట్ అయినాం. కానీ మన రైడ్ 11 o'clockకి స్టార్ట్ చేసినాం. అంటే 12, 1, 2 3 hours నడిపిస్తాం మనం ఇప్పటిదాకా. 3 hours కూడా బ్రేకులు తీసుకున్నాం అనుకోండి. బట్ ఒక నిమిషం చూసే ఉండండి, అసలు మనం 182 కిలోమీటర్స్ నడిపడానికి ఎంత టైం తీసుకున్నాం ఏందన్నది ఇప్పుడే తెలిసిపోతుంది. నా బండిలో ఒక మోడ్ ఉంటుంది. ఇక్కడ మనము ఎగ్జాక్ట్లీ మనం 183 కిలోమీటర్స్ నడిపడానికి 2 hours 14 minutes టైం తీసుకున్నాం. 2 hours 14 minutes టైంలో 183 కిలోమీటర్స్ వచ్చేసినాం మనం. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళారు అనుకోండి, ఇటు సైడ్ కుంతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇటు సైడ్ వస్తే పొచ్చిరా వాటర్ ఫాల్స్ ఉంటుంది. అండ్ ఈ రైల్లో మనం చెప్పినా కదా 2 వాటర్ ఫాల్స్ కవర్ చేయొచ్చు అని చెప్పి. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, వెల్కమ్ టు పొచ్చిరా వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఆల్రెడీ వెనకాల ఒక బోర్డు వెళ్ళిపోయింది. హైవే నుంచి కిందికి వెళ్ళి డైవర్జన్ ఉంటుంది అటు సైడ్. జస్ట్ 5-6 కిలోమీటర్స్ ఉంటుంది హైవే నుంచి. మనం మంచిగా కుంతల వాటర్ ఫాల్ చూడొచ్చు. అభి ఆయేగా हिमाचल में मिल सकती हूँ मैं तुमसे. हिमाचल नाकंटे बिजी. पता है कितना किलोमीटर है? जाना नहीं है तुम्हारे को? कितना 300 किलोमीटर ना? नहीं 247 in 3 hours. చలో అట్లా కూర్చున్నావు నా బండి మీద ఇంత దూరం. నడుపుదాం పత్తినప్ప. నేను ఇంకో 50 కిలోమీటర్స్ కూడా ఆడుకుంటున్నా కానీ ఉమెన్ ప్రాబ్లం. ఓ ఇస్మే దేకో బస్ 15% బ్యాటరీ ఉంది. అండ్ నిన్నటి నుంచి రికార్డ్ చేస్తున్నా. నిన్న బ్లాగ్ అంతా కూడా రికార్డ్ చేసిన, ఈరోజు బ్లాగ్ అంతా కూడా రికార్డ్ చేసిన. అండ్ మేడం ఏం తింటారు ఫుడ్లా? ఇడికల్ వెజ్ దొరుకుతుంది. అండ్ బెస్ట్ బయటికి వచ్చినప్పుడు వెజ్ తినడమే బెస్ట్ మనకి. బట్ హియర్ బట్ some places where you don't get non-veg, it's better to eat veg. बोलो क्या चाहिए? ब्रो क्या चाहिए बोलो. पनीर बटर मसाला, काजू पनीर, कढ़ाई पनीर, वेज पनीर खाओगी? ठीक है, मेन्यू कुछ अच्छा डिसाइड करके. वेज कुछ अच्छा. गाजर मटर है. हाँ गाजर मटर है. गाजर मटर पूरा सारे सब्जियों का नहीं. हेलो काजू पनीर खाएंगे. काजू पनीर अच्छा मिर्ची का काजू साइज पनीर. मीडियम. स्पाइसी चाहिए. ब्रो चैनल नेम है राइड विथ वीजे. राइड विथ वीजे सब्सक्राइब करो, शेयर करो, कमेंट करो. तुम्हारे रेस्टोरेंट को भी दिखाई देगा. ये रेस्टोरेंट तीसरी बार आया मैं. जब हम लोग स्पीति जा रहे थे यहीं पे रुके, मैं और नवीन यहाँ पे रुके. यही स्पेस हो गया. इससे पलाक है. हाँ वहाँ पे 2 गाड़ी लगाए. और इससे पहले स्पीति 2 टाइम यहीं पे. तंदूरी रोटी. మనీషా తోటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నా. మనీషాకి నాకు ఏదైనా కొట్లాట అవుతుందంటే ఓన్లీ ఫుడ్ విషయంలో నేను నాకే Always whatever you order it will be a disaster. That's why I don't like. దట్స్ వై ఐ టెల్ యూ ఆర్డర్. నేను ఎప్పుడు చెప్తాను నువ్వు ఆర్డర్ చేయి, నువ్వు ఆర్డర్ చేసి నేను We తింటాను. ordered काजू. काजू पनीर. Okay, you see. Just wait and watch. चलो बेट 100 रुपीज़ बेट 100 रुपीज़. अगर करी अच्छा रहे तो मेरे को 100 रुपीज़ देना आप भी. नहीं अच्छा रहा तो तुम 1000 रुपये. नहीं दूंगा 100 रुपीज़ का बेट 100 रुपीज़ में दूंगा ना अम्मा. 2x नहीं 3x 4x. దట్ ఈస్ 10x. ఇంతకుముందు దాకా నేను వ్లాగింగ్ చేసి చాలా రోజులు అయింది కదా, మర్చిపోతున్నాను నేను వ్లాగ్ చేసామని చెప్పి. ఇగో ఇంత డిలీషియస్ ఫుడ్ వచ్చింది, కాజు పనీర్. ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ అరే రే 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 ప్లీజ్ బీ హానెస్ట్. मेरा दिल टूट जाएगा. इतना अच्छा खाना रहे कि तुम अच्छा नहीं हो. 100 रुपीज़ मत दो लेकिन खाना अच्छा नहीं हो. పక్కా చూసిరా ఎప్పుడు కొట్లాడుతుంది. Oh, it's nice. ఏ నువ్వు యాక్టింగ్ చేయకు, నిజం చెప్పు. सच में बोल रही हूँ. అచ్చానా మంచి వచ్చింది లేకుంటే కొంచెం అట్లా బాధ అనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఏ R&D దట్స్ హ్యాపెనింగ్ మన మోటార్ సైకిల్ దగ్గర. ఫుల్ ఫ్యామిలీ R&D నడుస్తుంది. సో కింద మీరు కమెంట్స్ చెప్పండి వాట్ కుడ్ దే అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనుకుంటారో చెప్పండి. హాయ్
ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది బైక్ మీకు? ఓ థ్యాంక్ యూ. 450. సో బేసిక్గా ఇక్కడ ఫుడ్ రివ్యూ చెప్పాలంటే ఆయిల్ and it's too oily. Too much of oil. But food ka taste was good, Ah. so you have to compromise sometimes when you are on highway. Don't compromise. అంతే నీ ఎంత మళ్ళీ ఏదైనా ఫుడ్ ఇస్తాను వండి తినిపిస్తా అనుకుంటున్నావా? Carry chili next time. వండుతావా? Next time carry chili. వండుతావా? Okay, I can. ఎంత టైం తీసుకుంటావు వండడానికి? Half an hour. Half an hour. Curd rice. నెక్స్ట్ టైం విల్ డూ దట్. మేము నార్త్ ఈస్ట్ When లో I did మొత్తం K2K, I only cook every day. ఫర్ నార్త్ ఈస్ట్ ఆల్సో వి డిడ్ టుగెదర్. నార్త్ ఈస్ట్ చెప్పు కదా. K2K appreciate. Single girl, this girl did K2K on scooter and Ladakh. Super. Let's go. సో మనం మన లంచ్ చేసుకొని లేట్ లంచ్ 4:30 అవుతుంది టైము. 3 o'clockకి ఆగి ఉండే నేను ఇక్కడ 1.5 hour టైం తీసుకున్నాం మనం లంచ్ చేసుకోవడానికి. అండ్ తిప్పేశ్వర్ ఇక్కడ నుంచి అండ్ మన స్టే ఎగ్జాక్ట్లీ 75 kilometers ఉంది. 1 hour 20 minutes టైం పడుతుందంట. అంటే మేబీ 1 hourలో మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ హైవే పైన చాలా ప్లేస్లలో ఇట్లాంటి బోర్డులు పెట్టారు పోలీసు వాళ్ళు. అంటే సడన్గా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి భయపడి స్లో చేస్తారని చెప్పి. ఈ స్ట్రాటజీ బాగా నచ్చింది నాకు. కానీ మన వాళ్ళు నిజంగా రోడ్డు పైన సైడ్లో ఏం జరుగుతుంది ఏంటన్నా చూస్తారా? ఉరి మంకీ, ఓహో ఎవరో మురుమురాలు వేసుకుంటూ పోయారు రోడ్డు పైన. ఆ మురుమురాలు తినడానికి మంకీ వచ్చింది. వెనకాలకి ఏదైనా బండి వస్తే దాన్ని గుర్తేస్తుంది. ఇంత సెన్స్ ఉండదు. ఎన్నిసార్లు చెప్తారు డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ ఆన్ రోడ్స్ అని చెప్తే వీళ్ళు ఏదో కరుణాదయులు, మేము కరుణామయులం, మాది చాలా కైండ్ హార్టెడ్, మేము యానిమల్ లవర్స్ అని చెప్పి వాటి ప్రాణాలు తీస్తారు. సో సక్సెస్ఫుల్లీ మన హైవే రైడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం కంట్రీ రోడ్ సైడ్ అంటే కొంచెం విలేజెస్ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని పర్వా రోడ్ అంటారనమాట. ఈ పర్వా రోడ్ నుంచి మనం డైవర్జన్ తీసుకోవాలి టువర్డ్స్ అవర్ లెఫ్ట్. అండ్ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ విలేజ్. అండ్ ఇప్పటిదాకా టైగర్ జోన్లోనే నడిపిస్తున్నాం, ఇప్పుడు టైగర్ హోమ్లోకి నడిపిస్తాం కొంచెం సేపట్లో. వెల్కమ్ టు ద హోమ్ ఆఫ్ టైగర్స్. పర్ఫెక్ట్ టైంకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే, బికాస్ పర్ఫెక్ట్ సన్సెట్ అవుతుంది అండ్ వీఆర్ ఇన్సైడ్ ద విలేజ్. We just came here to see this. Look at this. ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు కింద కామెంట్స్ చెప్పండి. హౌ ఇస్ ద వ్యూ? ఇజంట్ ఇట్ మ్యాజికల్? ఐ థింక్ ఈ మొత్తం భూప్రపంచంలో ఏదైనా మ్యాజికల్గా ఉందంటే దట్ ఈస్ నేచర్. హిమాలయాస్కి పోయినప్పుడు కానీ, లేకుంటే బీచ్ సైడ్ పోయినప్పుడు కానీ, లేకుంటే ఇట్లాంటి ఫారెస్ట్కి వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైతే మనం ఇట్లాంటి నేచర్ చూస్తామో మన హార్ట్లో ఒక తెలియని హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది. మీకు అట్లా అనిపిస్తుందా అనిపించదా కింద కమెంట్స్ చెప్పండి. కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇక్కడ క్లిక్ చేసి ముందుకు వెళ్దాం మన హోమ్ స్టేకి, అదే మన ఫామ్ స్టేకి. సారీ, హోమ్ స్టే కాదు, మన ఫామ్ స్టేకి. సో ఆ ఫామ్ స్టే కూడా ఎట్లుంటుంది ఇంతకదా మీకు డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఈ ఫొటోస్ మీరు అన్నీ చూడాలనుకుంటే, అంటే ఈ క్రియేటివ్ ఫొటోస్, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి, రైడ్ విత్ విజయ్, అండ్ నన్ను ఫాలో చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తాయి అక్కడ.
థ్యాంక్ యూ ప్లీజ్ క్లోజ్ ద గేట్. అక్కడ కనిపిస్తుంది కదా అదే మన ఫామ్ స్టే. రోడ్ మీద నుంచి అంటే ఇదంతా వైల్డ్ లైఫ్ జోన్లోకి వస్తుంది అనమాట. వైల్డ్ లైఫ్ ఏవి లోపల రాకుండా సెక్యూర్గా ఫెన్సింగ్ అన్నీ ఉన్నాయి అండ్ కాటన్ ఫార్మింగ్ కూడా ఉంది. చలో లెట్స్ గో టు ద స్టే. సో ఎవ్రీబడీస్ డ్రీమ్ హౌస్ యా. కానీ ఫామ్ హౌస్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు 2 days వచ్చి ఇక్కడ ఉండొచ్చు కూడా. ఇదంతా గ్రాస్ ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇదంతా కూడా క్లీన్ చేయించేసారు. ఇప్పుడు కార్స్ కూడా ఈజీగా రావచ్చు. అండ్ మన హోమ్ స్టే నుంచి అంటే మన ఫామ్ స్టే నుంచి ఇదంతా కనిపిస్తుంది. మంచి వ్యూ. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు ఈ కాటన్ ఫీల్డ్ లోపల. హియర్ ఆర్ ఫామ్ స్టే ఎంట్రీ స్టార్ట్స్. చీకటి అయిపోయింది కానీ ఒక వైబ్ ఉంది ఇక్కడ. సో ఇదే ఫామ్ స్టే. తిప్పేశ్వర్కి వస్తే ఇవన్నీ స్టేస్ అనమాట. ఇగో ఇది ఇక్కడ ప్లేస్ టు సిట్. హాయ్ సునీల్, హవ్ ఆర్ యూ? హాయ్ దీపిక, హాయ్, హవ్ ఆర్ యూ? మర్చిపోయినా, రంజీని కదా చూసినావా? మీట్ మనీషా, హవ్ ఆర్ యూ? ఎట్లుందంతా? అమ్మా బ్రో వస్తుంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మన ఇంటి దగ్గర నుంచి మన ఫామ్ స్టేకి రీచ్ కావడానికి 4 hours 22 minutes పడుతుంది అండ్ 323 kilometers అవుతుంది. ఈరోజు మనం ఉండబోయే స్టే ఇదనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది ఒక మచాన్ స్టే. అండ్ మచాన్ స్టేలో ఇది యాక్చువల్గా మచాన్ స్టే కాకుండా మనకి ఇంకా స్టే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇప్పుడు అక్కడ కస్టమర్స్ ఉన్నారు సో నేను మీకు ఆ స్టే ఆప్షన్ చూపెట్టలేను. ఇది మోస్ట్లీ ఏంటంటే ఎవరైతే ఇద్దరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇంకా మన గ్రూప్స్ వస్తారు కదా, ఎవరైతే గ్రూప్స్ వస్తారో వాళ్ళ కోసం డిఫరెంట్ స్టేస్ ఉన్నాయి. సో ఒక్క స్టేలో 3 members కావాలంటే 3 members, 4 members కావాలంటే 4 members ఉండొచ్చు. అండ్ ఈ స్టేతో పాటు మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అదేంటంటే సఫారీ. నార్మల్గా ఒక సఫారీ తీసుకోవాలనుకుంటే ఒక్క సఫారీకి 7,000 rupees అవుతుంది. కానీ మీరు మనతో పాటు స్టే బుక్ చేసుకొని మనతో పాటు వస్తే సఫారీ జస్ట్ 1,000 rupees వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ దగ్గర మీరు చూసారు రెస్టారెంట్స్ అలాంటివి ఏమీ లేవు. సో రెస్టారెంట్స్ ఫుడ్ కూడా ఇన్ హౌస్ ఫుడ్ ఉంటుంది. మీకు కావాల్సిన ఫుడ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ ప్యాకేజ్లో ఎవరైతే మన ఫామ్ స్టేకి వస్తున్నారో సో వాళ్ళకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. అండ్ నెక్స్ట్ టైం మీరు ఏదైనా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఉందని చెప్పి. డెఫినెట్లీ దీన్ని మాత్రం ట్రై చేయండి. ది ల్యాండ్ ఆఫ్ టైగర్స్ని విజిట్ చేయండి. తెలంగాణ నుంచి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. నేచర్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఈరోజు మీరు చూసింది జస్ట్ 1% మాత్రమే. రేపు మీరు చూడబోయేది మొత్తం మిగతా 99%. సో ఇక్కడ దాకా మీ బ్లాగ్ ఎట్లా అనిపించింది అన్నది మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. వీడియోకి వేరే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వెనకాల ఉన్న మనీషా చెప్పు నీకు ఎట్లా అనిపించింది ఈ స్టే మన మొత్తం ఫామ్? చెప్పు, హౌ డిడ్ యూ ఫీల్? నీకు ఎలా అనిపించింది? So far it's amazing because తెలుగులో చెప్పు కదా ప్లీజ్. ట్రై చేయి. మంచి ఉంది, చాలా బాగుంది. నీకేమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? కంఫర్టబుల్. బయట అంతా అంబియన్స్ చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారా? డెఫినెట్లీ. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ప్లేయింగ్, దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లేస్ రైట్. సో ఎంజాయ్ చేయకే ఫుల్ big land is there, right? And there are so many animals so you can come and see. Sorry guys. That's all. సో ఒకవేళ మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో వేసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.